హాయ్ ఫ్రెండ్స్, మీకు పిల్లులంటే ఇష్టం ఉందా? వాటిని చూస్తే చాలా క్యూట్గా ఉంటుంది కదా. కానీ మీకు వాటి గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ వీడియోలో వాటినంతా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్యాక్ట్ నంబర్ 1. పిల్లులు మియా అని ఎందుకు అంటాయి? పిల్లులు మనుషులతో మాత్రమే మియా అనే శబ్దాన్ని చేస్తాయి. వాళ్ల మధ్యలో అయితే శబ్దాలు వాడరు. ఇది అసలు కేవలం మన దృష్టిని ఆకర్షించడానికే ప్రత్యేకంగా ఉపయోగించే శబ్దం మాత్రమే. ఫ్యాక్ట్ నంబర్ 2. పిల్లుల నడక శైలి కమాండో స్టైల్లో ఉంటుంది. పిల్లులు నడిచే తీరులో ఒక స్పెషల్ టెక్నిక్ ఉంటుంది. వాళ్లు ముందు ఎడమ కాలు, వెనక ఎడమ కాలు రెండూ కూడా ఒకేసారి కదులుతాయి. ఇది జిరాఫ్, ఒంటె వంటి కొన్ని జంతువుల్లో మాత్రమే ఉంటుంది. ఇది శబ్దం రాకుండా చురుకుగా కదలడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. పిల్లుల హృదయం వేగంగా మోగుతుంది. పిల్లుల హృదయ స్పందన ఒక్క నిమిషానికి 140 నుంచి 220 సార్లు ఉంటుంది. ఇది మనిషి కన్నా రెట్టింపు. అందుకే పిల్లులు చాలా చురుకుగా కదులుతుంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 4. పిల్లులు నిద్రలో ఎక్కువ సమయం గడుపుతాయి. ఒక సాధారణ పిల్లి రోజుకి 12 నుంచి 16 గంటలు నిద్రపోతుంది. కొన్ని పిల్లులైతే 20 గంటలు కూడా నిద్రపోతాయి. అందుకే వీటిని స్లీప్ మాస్టర్స్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 5. పిల్లుల చెవులు 180 డిగ్రీల వరకు తిప్పగలవు. పిల్లుల చెవులలో 32 కండరాలు ఉంటాయి. ఈ కండరాల సహాయంతో అవి చెవిని అన్ని వైపులా తిప్పగలవు. వాటి ద్వారా శబ్దాలను చాలా దూరం నుండి వినగలుగుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 6. పిల్లులు మధుర రుచి గుర్తించలేవు. అవును, పిల్లులకు రుచి చూపే నాడుల్లో స్వీట్ టేస్ట్ రీసెప్టర్స్ ఉండవు. అందుకే చాక్లెట్, స్వీట్లు వాటికి ఇష్టం ఉండవు. వాటి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బిస్కెట్స్, చాక్లెట్స్ మాత్రమే ఇష్టపడతాయి. ఫ్యాక్ట్ నంబర్ 7. పిల్లులు తమ తోకతో భావాలను చూపిస్తాయి. వాటి వెనుక తోక పైకి ఉంటే సంతోషంగా ఉన్నాయని అర్థం. వాటి తోక దూరంగా చుట్టేస్తే ప్రేమ చూపిస్తుంది. తోకను ఊపుతుంటే అప్రమత్తత లేదా అసహనం అని అర్థం. ఫ్యాక్ట్ నంబర్ 8. పిల్లుల మెదడు మనిషి మెదడుకు 90% వరకు పోలిక ఉంటుంది. విజ్ఞానపరంగా పిల్లుల మెదడు మనిషి మెదడుతో 90% వరకు కలిసిపోతుంది. వాటిలో భావోద్వేగాలు గుర్తించగలిగే ప్రత్యేక శక్తి ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 9. పిల్లులు ఎటునుంచి పడినా నేరుగా కాళ్ల మీదే దిగతాయి. పిల్లుల్లో క్యాట్ రైటింగ్ రిఫ్లెక్స్ అనే ప్రత్యేక లక్షణం ఉంటుంది. పడిపోయే సమయంలో శరీరాన్ని గాల్లో తిరిగి కాళ్ల మీదే దిగే విధంగా సర్దుకుంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 10. పిల్లులు ప్రతిరోజు గ్రూమింగ్ చేస్తుంటాయి. వాటిని ఎలుకల్లా మింగే జంతువుగా చాలామంది భావిస్తారు కాని వాటిలో స్వచ్ఛత మీద విపరీతమైన శ్రద్ధ ఉంటుంది. రోజుకి సుమారు 30 నుంచి 50% సమయం శరీరాన్ని లాగుతూ శుభ్రపరచడంలో గడుపుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 11. పిల్లుల కళ్లలో నైట్ విజన్ చాలా శక్తివంతంగా ఉంటుంది. పిల్లుల కళ్ళు మన కంటే 6 రెట్లు ఎక్కువగా చీకటిలో చూడగలవు. అందుకే అవి రాత్రిపూట కూడా చురుకుగా వేటాడగలవు. ఫ్యాక్ట్ నంబర్ 12. పిల్లుల గర్భధారణ సమయం కొద్దికాలమే. పిల్లుల గర్భధారణ కాలం సుమారు 58 నుంచి 67 వరకు రోజులు మాత్రమే. అవి ఒకేసారి 2 నుంచి 5 పిల్లలు కంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 13. ప్రపంచంలో అత్యధికంగా పెంపుడు జంతువుగా ఉండేవి పిల్లులే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 370 మిలియన్ల పిల్లులు పెంపుడు జంతువులుగా ఉన్నాయి. ఇది కుక్కల కన్నా చాలా ఎక్కువ సంఖ్య. ఫ్యాక్ట్ నంబర్ 14. నల్ల పిల్లులను అపశకునంగా భావిస్తారే తప్ప నిజానికి కొన్ని దేశాల్లో అదృష్టప్రదాయినిగా చూస్తారు. జపాన్, స్కాట్లాండ్ లాంటి దేశాల్లో నల్ల పిల్లిని చూస్తే అదృష్టంగా భావిస్తారు. మన దేశంలో మాత్రం చాలా చోట్ల అపశకునంగా భావిస్తారు. ఇది ఒక మూఢ నమ్మకం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.